గో. హాయ్ ఫ్రెండ్స్, జై జగన్, జై జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పక్కన తమిళనాడులో పక్కన ఒరిస్సాలో పార్టీని పెట్టుకోవాలి. ఎందుకంటే జగనన్న కడుపు చూశాడు. 3 పూట్ల భోజనం లేని వాళ్ళకు కూడా నెలకే 15,000, 18,000, 12,000 అని వారు పూట గడవని వాళ్ళకు కూడా 3 పూట్ల ఆహారం కావాలని చెప్పేసి తన పరిపాలనలో అందరికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలందరికీ మేలు చేశాడు. కానీ ఓకల్ సెక్షన్స్ ఎవరి మాట అయితే జనంలోకి వెళ్ళిద్దో, సినిమా వాళ్ళు, రాజకీయ రియల్ ఎస్టేట్ ప్రముఖులు, సెలబ్రిటీసు, ఇలాంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టట్లేదు. ఇలాంటి వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీలలో ఉంటారు. ముఖ్యంగా మన హైదరాబాద్లో, తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎక్కువ హైదరాబాద్లో స్థిరపడి ఉన్న వాళ్ళే ఉంటారు. ఈ సినిమా వాళ్ళు అందరూ మన హైదరాబాద్లో ఉండి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి, అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడే సీఎం అవుతారు కాబట్టి మనకేమీ కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు నోటికొచ్చినట్టల్లా వాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లి ప్రజల్లో వారి మాటలే ఎక్కువ ప్రజలకు వెళ్తాయి కాబట్టి జనం అదే నమ్మేలాగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే హైదరాబాదు దాని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో కూడా పార్టీని పెట్టాలి. ఎందుకంటే కేసీఆర్ గారితో మనం మంచిగా ఉంటున్నాం, గొడవ ఎందుకు అని అనుకోవచ్చు. రాజకీయాల్లో అధికారమే ముఖ్యం. మన సోదర అయిన శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించారు. తల్లి విజయమ్మ గారు కూడా ఒక వీడియో వచ్చిందని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. కాబట్టి అధికారం కోసం ఎవరు ఎలాంటి పనికైనా ఒడిగడతారు. కాబట్టి కేసీఆర్ గారితో సన్నిహిత సంబంధం ఉన్న రేపు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా వారి అవసరాలకు వేరే వైపు అడుగులు వేయవచ్చు. కాబట్టి జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీని జాతీయ పార్టీగా రూపాంతరం చెందించాలి. కాబట్టి తప్పకుండా తెలంగాణలో మీరు పార్టీ పెట్టాలి. 1 ఓటు పడ్డా 2 ఓట్లు పడ్డా అది జగన్ చూసే ఓట్లే. అంతకైతే ఏదన్నా ఒక పార్టీతో పొత్తులోకి వెళ్ళి రాజకీయ సమీకరణాలు మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ హైదరాబాద్లో ఉన్న కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది రియల్ ఎస్టేట్ ప్రముఖులు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ లేదు కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. భయం ఉండకపోతే కనీసం గౌరవం అనేది కూడా లేదు. సినిమా వాళ్ళు మహేష్ బాబు గారు బాగా యాక్ట్ చేస్తారు. భరత్ అనే నేను సినిమా చాలా బాగుంది. లేకుంటే గేమ్ చేంజర్ సినిమా మొన్న రిలీజ్ అయింది, అది కూడా కంటెంట్ బాగుంది. ఒకే ఒక్కటి సినిమా, సీఎం గారు ఇలా పరిపాలించాలి. ఇలాంటి సినిమా వాళ్ళు స్టేజ్ల మీద ఎక్కి ఓదరగొట్టి జనం పైన రుద్దుతారు. కానీ జనానికి అలాంటి నాయకుడు వచ్చి జనం కోసం పనిచేసేటప్పుడు అలాంటి నాయకుడిని కనీసం మాట సాయం కాకపోయినా ముందుకి తీసుకురావాల్సింది పోయి అతనికి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే తప్పక మనకెక్కడైతే జనబలం ఉందో వారు మన ప్రతినిధులుగానే మన కార్యకర్తల్లాగా ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరలా పునఃప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై జగన్, జై జై జగన్.